మోదీ ఈ దేశానికి ఏం చేశాడు, ఆయన ఏమి పొడి చేశాడు అనేలాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. బహుశా వాళ్ళు 2014 తర్వాత జన్మించి ఉండవచ్చు. అలాగే 2014 పూర్వం వారికి ఏం జరిగిందో తెలియకపోయి ఉండొచ్చు. లేదా 2014 ముందు జీవితం చూసినా కూడా ఇప్పుడు మోదీని మరీ పూర్తిగా గుడ్డిగా విమర్శిస్తూ ఉన్నారు అంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి మెదడు వాపు వ్యాధి లాంటిది ఏదో వచ్చుంటుందేమో అన్న అనుమానం వ్యక్తం చేయక తప్పదు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, కొంతమందికి బీజేపీ నేత, కొంతమందికి హిందుత్వవాది, కొంతమందికి ఇంకేదో మోదీ అంటే. బట్ మాలాంటి ఆలోచన పరులకు ఏంటి అంటే, ఆయన మాకు భారత ప్రధాని, అలాగే 24 గంటలు కష్టపడి పనిచేసే ప్రధాని, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధాని, నిజాయితీ పరుడు, అవినీతి రహితమైనటువంటి వ్యక్తి. ఏదన్నా సరే ఎంత జల్లెడబడదామన్నా ఒక్క రూపాయి అవినీతి కూడా ఆయనకి అంటనిది, ఆయన దరి చేరనిది. కనుక ఇలాంటి మోదీ దేశానికి ఏం చేశాడు అనే వాళ్ళకి మనం ఈ వీడియోని పంపిద్దాం. చాడా శాస్త్రి గారు అందిస్తున్నటువంటి సమాచారం ఆధారంగా 2014 కంటే ముందు భారతదేశ మొబైల్ పరిశ్రమ పరిస్థితికి, ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసం ఒక సాధారణమైనటువంటి ఊహించని విప్లవం అని చెప్పొచ్చు. ఒకప్పుడు కేవలం వినియోగదారుగా మాత్రమే ఉన్నటువంటి భారతదేశం నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ తయారీదారిగా రూపాంతరం చెందింది. 2014కు ముందు భారతదేశ మొబైల్ రంగం పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడి, దేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో దాదాపుగా 78% కంటే ఎక్కువ నేరుగా దిగుమతి అయ్యేవి. విపరీతమైన ఈ దిగుమతుల వల్ల బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు విదేశాలకు తరలిపోయేవి. ఇది దేశ వాణిజ్య లోటును తీవ్రంగా పెంచింది. దేశంలో తయారీ లేదా అసెంబ్లీ యూనిట్లు లేకపోవటం వల్ల స్థానికంగా నైపుణ్యం కలిగినటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లభించేవి కావు. 2014 తర్వాత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా ఫేజ్డ్ తయారీ ప్రోగ్రామ్ అంటే పిఎంపి మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ ఈ రంగాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఎంతలాగా అంటే, నేడు భారతదేశంలో ఉపయోగించే మొబైల్ ఫోన్లలో 99% కంటే ఎక్కువ స్థానికంగానే తయారవుతున్నాయి. మొన్న నరేంద్ర మోదీ గారు కూడా ఆయన స్పీచ్లో ఇదే చెప్పారు. మన ఇండిపెండెన్స్ డే రోజు ఇచ్చినటువంటి స్పీచ్లో ఇక్కడే అసెంబ్లీ అవుతున్నాయి 99% కంటే ఎక్కువగా. తయారీ సామర్థ్యం పెరగడం వల్ల విదేశాలకు చెల్లించాల్సినటువంటి ఆ బిలియన్ కొద్ది డాలర్లు మనకు ఆదా అయ్యాయి. ఇది దేశ విదేశీ మారక నిల్వలను అంటే ఫారెక్స్ రిజర్వ్స్ని స్థిరంగా ఉంచడానికి దోహదపడిందా లేదా? ఎస్, దోహదపడింది. నెక్స్ట్, భారత్ కేవలం తన అవసరాలను తీర్చుకోవడమే కాకుండా అమెరికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు కూడా మొబైల్స్ని ఎగుమతి చేయడం స్టార్ట్ చేసింది. దీన్నే గ్లోబల్ హబ్ అని అంటారు. ఆ తర్వాత యాపిల్ తన ఐఫోన్ల ఉత్పత్తిని భారత్లో వేగంగా విస్తరించింది. భారత్ నుండి జరిగేటటువంటి మొత్తం మొబైల్ ఎగుమతుల్లో యాపిల్ వాటా గణనీయంగా ఉంది. కోట్ల డాలర్ల విలువైనటువంటి మొబైల్స్ ఎగుమతి చేయడం ద్వారా భారతదేశంలోకి విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్స్ ప్రవాహం భారీగా పెరుగుతోంది. మొబైల్ అసెంబ్లింగ్, పార్ట్స్ తయారీ, లాజిస్టిక్స్, సప్లై చైన్ రంగాల్లో లక్షలాది మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి. మొబైల్ తయారీ ప్లాంట్లలో ఉదాహరణకు ఫాక్స్కాన్, పెగాట్రాన్ పనిచేసేటటువంటి వారిలో మెజారిటీ భాగం మహిళలే కావడం విశేషం. ఒకవైపు ఇన్ని ఉపయోగాలు కనిపిస్తూ ఉన్నా మోదీ ప్రభుత్వం లేదా మోదీ వ్యతిరేకులు దీంట్లో గొప్పే ఉంది, కేవలం అసెంబ్లీ కదా చేస్తున్నాం, దానికే ఎంత బాగా కొట్టుకోవాలా అని విమర్శలు చేస్తూ ఉంటారు. సరే, అసెంబ్లింగ్ పని సంపాదించడం అంత సులువైతే ఇదే పని 2004 నుంచి 2014 మధ్యలో సులువుగా చేసి బాజాలు కొట్టుకోవచ్చుగా. వారిని ఎవరు ఆపారు? 25 సంవత్సరాల క్రిందట చైనా కూడా ముందుగా అసెంబ్లింగ్తో మొదలుపెట్టి మెల్లమెల్లగా పార్ట్స్ తయారు చేసుకుంటూ వచ్చింది. మీకు ఆశ్చర్యం కలిగించే వార్త ఏమిటి అంటే, హై ఎండ్ ఫోన్స్ తయారీలో చైనా ఇప్పటికీ 45 నుంచి 55% అంటే ఖరీదైనటువంటి భాగాలు సౌత్ కొరియా, జపాన్ నుండి దిగుమతి చేసుకుని అసెంబుల్ చేస్తోంది. అందుకని అసెంబ్లింగ్ని చిన్న చూపు చూడక్కర్లేదు. సరే, విమర్శలు పక్కన పెడితే అసెంబ్లింగ్ వల్ల మన దేశానికి ఏమిటి ఉపయోగం అనేది చూద్దాం. పూర్తి ఫోన్ అలా ప్యాకింగ్, ఛార్జర్లు వగైరా దిగుమతి కంటే కూడా జస్ట్ ముఖ్య అవసరమైన భాగాలు దిగుమతి చేసుకొని మొబైల్ కేసులు, ఛార్జర్లు, కేబుల్స్, ఇతర పరికరాలు ఇక్కడ తయారు చేసుకుంటూ ప్రస్తుతం మొబైల్ విలువలో 20 నుంచి 25% దేశీయ తయారీ వస్తువులు ఉపయోగిస్తూ ఉన్నాం. దానివల్ల ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు, ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. అంత మేర డాలర్స్ దేశానికి మిగులుతున్నాయి. ఇక్కడ జీతాలు, ఇంత ఖర్చులు తక్కువ కాబట్టి, అలాగే ఆపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్స్ పెట్టి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా అంటే 20 నుంచి 25% స్థానిక ఉత్పత్తులను ఉపయోగించి పూర్తి మొబైల్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ దేశానికి డాలర్స్ని సంపాదించి పెడుతున్నారు.
ప్రపంచంలో ఏ దేశం కూడా ఒక్క రోజులోనే 100% స్వదేశీ విడి భాగాలతో ఫోన్ తయారు చేయలేదు. చైనా కూడా ప్రారంభంలో చెప్పాను కదా, అదే అసెంబ్లింగ్తో మాత్రమే స్టార్ట్ చేసింది. మరొకసారి మనం చెప్తున్నాం. భారతదేశం స్టెప్ బై స్టెప్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. స్టెప్ 1, ఫోన్ అసెంబ్లింగ్ చేయడం 2015 నుంచి 18 వరకు. ఛార్జర్లు, బ్యాటరీలు, పీసీబీ అసెంబ్లీని స్థానికీకరించడం, ఇది 2018 నుంచి 2022 వరకు. కెమెరా మాడ్యూల్స్, కేసింగ్స్, సబ్ అసెంబ్లీలను ఇక్కడే తయారు చేయడం, ఇది స్టేజ్ 3 ప్రస్తుతం జరుగుతోంది. స్టేజ్ 4 వచ్చేసరికి సెమీ కండక్టర్లు, ప్రాసెసర్లు స్థానికంగా తయారు చేయడం రాబోయే 3 నుంచి 5 ఏళ్ల లక్ష్యం ఇది. 4 ఇంకోటి ఏంటంటే గ్లోబల్ సప్లై చైన్ మరియు ఎకోసిస్టమ్ విషయానికి వస్తే, ముందుగా ఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్లు వస్తేనే వాటికి విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు ఆ దేశానికి ఆటోమేటిక్గా వస్తాయి. భారత్లో భారీగా ఐఫోన్లు అసెంబ్లీ అవుతుండడంతో ఇప్పుడు వాటికి విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు, ఉదాహరణకు టాటా గ్రూప్ ఐఫోన్ ఎన్క్లోజర్లను తయారు చేస్తుంది. భారతదేశంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈరోజు విడిభాగాలను తెప్పించుకొని ఫోన్ తయారు చేసే అసెంబ్లర్గా మారింది. రాబోయే రోజుల్లో గుజరాత్, అస్సాం, తమిళనాడులో నిర్మిస్తున్నటువంటి సెమీ కండక్టర్ల ప్లాంట్లు ప్రారంభమైతే విడిభాగాల దిగుమతి కూడా గణనీయంగా తగ్గి భారత్ 100% స్వయం సమృద్ధి కలిగినటువంటి ఎలక్ట్రానిక్ తయారీ దేశంగా అవతరిస్తుంది. మొబైల్ తయారీ రంగంలో భారత్ సాధిస్తున్నటువంటి ఈ పురోగతి చైనాకు ఆర్థికంగా, భౌగోళిక, రాజకీయంగా పెద్ద సవాలుగా మారి ఒత్తిడి ఫీల్ అవుతుంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటంటే చైనా +1 వ్యూహం అన్నమాట. ప్రపంచ దిగ్గజ కంపెనీలు లైక్ యాపిల్, గూగుల్ వంటివి సరఫరా గొలుసు, సప్లై చైన్ కోసం కేవలం చైనా పైన ఆధారపడకుండా ఏం చేస్తున్నాయి, ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. ఇందులో మొట్టమొదటి దేశం భారతదేశం. గ్లోబల్ మార్కెట్ వాటా అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకప్పుడు భారత్కు భారీగా ఫోన్లు ఎగుమతి చేసినటువంటి చైనా ఇప్పుడు ఆ పెద్ద మార్కెట్ను కోల్పోయింది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో భారత్ నుండి వెళ్ళేటటువంటి ఫోన్లు చైనా ఉత్పత్తులకి ఇలాగ పోటీగా నిలుస్తూ ఉన్నాయి. చైనాలో వేతనాలు, తయారీ వ్యయం పెరిగిపోయాయి భారత్ వైపు. అందుకనే కంపెనీలు ఇప్పుడు మొగ్గు చూపుతూ ఉన్నాయి. గ్లోబల్ సప్లయర్లు తమ అసెంబ్లీ మరియు కాంపోనెంట్ ప్లాంట్లను భారత్కు మార్చడం వల్ల చైనా సాధిస్తున్నటువంటి సాంకేతిక ఆధిపత్యానికి గండిపడుతోంది. సో ప్రపంచంలో ఇప్పుడు అమ్ముడుపోతున్నటువంటి ప్రతి 4 ఫోన్స్లలో ఒకటి భారత్లో తయారవుతోంది. ఇది మోదీ దేశానికి ఏం చేశారు, మోదీ దేశాభివృద్ధి చేశాడా లేదా, అభివృద్ధి అనేది కోణంలో విమర్శిస్తూ ఉంటారు కదా. అభివృద్ధి అందరూ చేస్తారు, బట్ నాట్ ద సేమ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.